బీజాపూర్ గవర్నర్ మౌలాలి అహ్మద్ ఒక ముఖ్యమైన సందేశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే 2-3 రోజుల క్రితమే బీజాపూర్ సుల్తాన్ ప్రభువులకు చెల్లించవలసిన ప్రభుత్వం పన్నులు వసూలు చేసి గట్టి బందోబస్తుతో బీజాపూర్కు పంపించాడు. అది అందినట్టుగా ఇంకా నవాబు నుంచి సమాధానం రాలేదు. బీజాపూర్ సైనికులు ఆ బాక్స్లో ఉన్న డబ్బుని జాగ్రత్తగా స్ట్రాంగ్ సెక్యూరిటీతో ఆ బండిని ముందుకు తోస్తూ బీజాపూర్కి వెళ్తున్నారు. అలా వెళ్తుండగా శివాజీ సైనికులు మావలీలు ఆ బీజాపూర్ సైనికులపై దాడి చేయటం మొదలుపెట్టారు. కొండపైన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి మావలీలు బాణాలు బల్లెములు విసిరేస్తున్నారు. బీజాపూర్ సైనికులు కూడా తిరగబడ్డారు. ఆ సీన్ హోరాహోరీగా సాగుతుంది. ఒక్కొక్కరు బాణాలు బల్లెములు విసిరేస్తుంటే అవి బీజాపూర్ సైనికులకు తగిలి పడిపోతున్నారు. అది ఒక యుద్ధంలా నడుస్తుంది. కానీ శివాజీ సైనికులు వాళ్ళపై తీవ్ర దాడి చేసి ఆ డబ్బులు ఉన్న బాక్స్ని తీసుకెళ్లిపోయారు. శివాజీ కత్తి దెబ్బలకు కాళ్ళు చేతులు తెగిపోయిన బీజాపూర్ సైనికులు నేలకూలారు. అలా క్షణాల మీద బీజాపూర్ నవాబుల సంవత్సర ఆదాయమంతా ఒక్క ఘడియలో శివాజీ మెరుపు దాడిలా దక్కించుకున్నాడు. శివాజీ ఆ సొమ్ముని తన కోటలో చేర్పించి దాచిపెట్టేశాడు. మరి 2 రోజుల తర్వాత శివాజీ కళ్యాణదుర్గంపై దాడి చేశాడు. అక్కడ ఉన్న వీరులు కాసేపు పోరాడితే కాళ్ళు చేతులు తెగిపడ్డాయి. మిగతా వాళ్ళంతా పారిపోయారు. మధ్యాహ్నం కల్లా శివాజీ గుర్రాలు కోట లోపలికి దౌడు తీశాయి. కోట సింహద్వారాలు తెరిచి కోట లోపలికి ప్రవేశించి కోటను ఆక్రమించాయి. క్షణాల మీద అంతా అయిపోయింది. అరబ్ గవర్నరు అతడి సైనికులు కండబలం చూపించాల్సింది పోయి పిక్కబలం చూపించారు. అందరూ పరారయ్యారు. కోటలో జరబడ్డ మరాఠా సైనికులకు రాణిమహల్లోని అరబ్బు పరిపాలకుని కోడలు ఒంటరిగా పట్టుబడింది. మరాఠా సైనికులు ఆమెని తీసుకెళ్లి శివాజీ ముందు నిలబెట్టారు. ప్రభు, ఈమెను మీకు కానుకగా సమర్పించుకుంటున్నాము, స్వీకరించండి అంటూ శివాజీ క్షణకాలం ఆశ్చర్యపోయాడు ఆమె అందానికి. ఆమె చాలా సౌందర్యంగా ఉంది. నాజుగ్గా తలదించుకొని సిగ్గుతో నేల వైపు చూస్తుంది. శివాజీ సగౌరవంగా వంగి కుడి చేతిని తలకు ఆనించి ఆమెకు సలాం సమర్పించాడు. శివాజీ ఆమెను చూస్తూ, అమ్మా, నీ వంటి సౌందర్య రాశిని నేను ఇప్పటి వరకు చూడనే లేదు. చందమామనే పల్లకిలో తెచ్చారు మా మరాఠా యోధులు. నీ సౌందర్యం అద్భుతం. అలా చెప్పి శివాజీ తన చెల్లిలా భావించాడు. సగౌరవంగా ఆమెను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపాడు, బందోబస్తును తోడిచ్చి. అక్కడ మౌలానా అహ్మద్ భ్రష్టుడు చేయబడ్డ కళ్యాణ దుర్గాధిపతి లబోదిబోమని మొత్తుకుంటూ బీజాపూర్ సుల్తాన్ల దర్బారులో వాపోయాడు. శివాజీ దొంగ, దారిదోపిడిగాడు, మన ధనాన్ని కొల్లగొట్టాడు, మన కళ్యాణ దుర్గాన్ని దురాక్రమణ చేశాడు ప్రభు. పెద్ద సేనను పంపి ఆ విధవను తన్ని తగిలేయండి, గట్టిగా శిక్షించండి అంటూ వాపోయాడు. ఎవడి శివాజీ, ఎక్కడివాడు? వాడికెలా తెలిసింది మన కోశాగారం నుండి పీపాలతో బంగారు మోహిరీలను పంపిస్తున్నామని? ఎంత ధైర్యం! ప్రభువుల సొమ్మునే దోపిడీ చేస్తాడా అంటూ గర్జించాడు నవాబు. వాడే జనాబ్, సుల్తాన్ వారు మన్నించాలి. వాడొక హిందువుడు కాఫిర్. మన రాష్ట్ర గవర్నర్ షాజీ కొడుకు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆ సొమ్మును కాజేశారు అంటూ పెద్ద ఎత్తున మన సైన్యంతో దాడి చేసి అవకాశం దొరికినందున ఒక్క హిందువు కూడా కొలువులో లేకుండా తీసేయాలి అంటూ గోలగోలగా అరవసాగాడు. బీజాపూర్ సుల్తాన్ క్షణకాలం ఆలోచించాడు. వాడు మన షాజీ కొడుక, వెంటనే షాజీని బంధించండి. తన కొడుకుని తెచ్చి స్వాధీనం చెయ్యకపోతే తల ఎగిరిపోతుందని హెచ్చరించండి అన్నాడు. సభ అంతటా కలకలం రేగింది. కొడుకు చేసిన పనికి తండ్రి షాజీ సంకెళ్లతో బంధించి బీజాపూర్ సుల్తాన్ల ముందు నిండు కొలువులా ఖైదీగా స్తంభానికి కట్టి నిలబెట్టారు. సభలో అందరూ ఈ దెబ్బతో షాజీ తల ఎగిరిపోతుందనే భావించారు. బీజాపూర్ సుల్తాన్లు మొఘలాయి చక్రవర్తులంతా దుర్మార్గులు కారు. కానీ కళ్యాణదుర్గం ఆక్రమణ సామాన్యమైన విషయం కాదు. ఉపేక్షిస్తే ఏకుమేకై కూర్చుంటాడు. అందువలన షాజీని బంధించమని ప్రభువుల ఫర్మాన హుకుం జారీ చేశాడు. వెంటనే శివాజీని వచ్చి లొంగిపోమ్మని, లేకపోతే ఇక్కడ షాజీ తల ఎగిరిపోతుందని శివాజీకి కబురు పంపాడు. శివాజీకి ఈ వార్త చేరింది. కానీ ఇక్కడ బీజాపూర్ల కొలవులో షాజీని వెంటనే చంపేస్తే శివాజీని పట్టుకునే అవకాశం కాస్త చేజారిపోతుంది. అందుకే షాజీని బంధించారు. 4 వైపులా గోడ కట్టడానికి ఇటుకలు కడుతూ పోతున్నారు. రోజుకొక వరుస ఇటుక కట్టి ఆపేస్తున్నారు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. షాజీని సజీవ సమాధి చేయడానికి గొంతు వరకు గోడను కట్టేశారు. ఈ వార్త శివాజీకి చేరింది.
క్షణకాలం నివ్వెరపోయాడు. షాజీ వలన తండ్రి ప్రేమ సుఖాన్ని, ఆనందాన్ని చూడలేదు. ఆయన తన తల్లిని కూడా సరిగ్గా సుఖపెట్టలేదు. అయినప్పటికీ తన తల్లిని విధవరాలుగా చూడలేడు. ఆ ఆలోచన భయంకరంగా తోచింది. మరుక్షణమే మెరుపులాగా ఒక ఆలోచన వచ్చి మొఘల్ చక్రవర్తికి ప్రార్థనపూర్వక ఆర్జిని ఇలా రాశాడు: నేను షాదుషవారి కూర్చుబంటును, మొఘలై చక్రవర్తులకు నమ్మకస్తుడను. నాపై ద్వేషంతో బీజాపూర్ సుల్తాన్లు నా తండ్రిని బంధించి ఆయన చుట్టూ సమాధిని కడుతున్నారు. మరి 2 రోజులలో ఆ సమాధి పూర్తి కాబడి నా తండ్రి మరణించవచ్చు. తక్షణమే మొఘలాయి చక్రవర్తులు పెద్ద సైన్యంతో బీజాపూర్పై దాడి చేసి కోటను ఆక్రమించి నా తండ్రిని నాకు అప్పగించవలసినదిగా తమకు వినయపూర్వకంగా ప్రార్థనలతో మీ కూర్చుబంటు ఇట్లు శివాజీ అని లేఖ రాశాడు. ఆగ్రా ఎర్రకోటలో ఔరంగజేబ్ రాజదర్బార్లో కూర్చొని ఉన్నాడు. శివాజీ పంపిన వార్తాహరుడు తెచ్చిన లేఖను చదివిన ఔరంగజేబ్ కళ్ళు ఆశ, స్వార్థం, క్రోధంతో మెరిశాయి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఆ అల్లాయే కల్పించిన ఈ సాకుతో బీజాపూర్పై దాడి చేయవచ్చు, వారి సంపదను కొల్లగొట్టవచ్చు, బీజాపూర్ను తన పాదాల కింద తొక్కిపెట్టి అనుభవించవచ్చు అని అదనంగా భావించి ఒక ఫర్మానను శివాజీకి ఇలా వ్రాయించాడు: మీ తండ్రి షాజీ ప్రాణాలకు మాత్రమే కాక శివాజీ రాజ్యానికి కూడా మా యొక్క ఖడ్గమే రక్షణ అంటూ శివాజీకి లేఖ పంపించాడు. అవి మెరుపు మంత్రంలా పనిచేశాయి. బీజాపూర్ సుల్తాన్లపై వారి మెరుపు లాంటి శివాజీ తంత్రంగానికి అదిరిపడ్డారు. ఈ విధవ బాక్స్ డబ్బులు పోతే పోయే, కళ్యాణదుర్గం కాటికి పోని, బీజాపూర్ రాజ్యానికే ఎసురు వచ్చింది అని భయపడుతూ షాజీని వెంటనే విడుదల చేసి బయటకు తీసుకువచ్చి అభ్యాయంగన స్నానం చేయించి నిండు దర్బార్లో సామంత ప్రభువుగా గవర్నరు సుబాను రాజ్యమిచ్చి గౌరవించారు. అలా తన తెలివితేటల వలన తన తండ్రి ప్రాణాలను కాపాడి తల్లి జిజియాబాయి మాంగళ్యాన్ని కూడా రక్షించటమే కాక కళ్యాణదుర్గాన్ని కూడా బహుమతిగా పొందాడు. ఇది తెలిసిన జిజియాబాయి నాన్న తండ్రి శివ అంటూ ఆనందంతో ప్రేమతో దుఃఖించింది. ఆ విధంగా శివాజీ జీవిత చదరంగంలోనూ ఎత్తుకు పై ఎత్తులు ప్రారంభమయ్యాయి. బీజాపూర్ సుల్తాన్ల ఆస్థానంలో పనిచేస్తున్న ముస్తాఫ్ ఖాన్ అనే ముస్లిం సర్దారు తనకు గిట్టని వాళ్ళు, పోటీ ఉన్న వారిని, భయం ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని చంపేయాలి అని అనుకున్నాడు. షాజీ మీద వల్లమాలిన అభిమానం ఉండే ఒక ముస్లిం సర్దారు రణదుల్లా ఖాన్ జబ్బుతో మరణించడంతోటే మిగతా వాళ్ళని కూడా తానే హత్య చేయాలని కుట్ర ప్రారంభించాడు. ముస్తాఫ్ ఖాన్ మురాడ్ జగదేవ్ అనే హిందూ దళాధిపతులను వరుసలో హత్య చేయించాడు. ఇంకా వారి తర్వాత మిగిలింది శివాజీ తండ్రి షాజీ ఒక్కడే. షాజీ అంటే ముస్తాఫ్ ఖాన్కు మొదటి నుంచే ద్వేషంగా ఉండేది. ఎందుకంటే ముస్లిం రాజ్యంలో ఒక హిందువుడు పైకి రావటం అతనిలో భరించరాని మత విద్వేషానికి కారణమయ్యింది. షాజీకి వ్యతిరేకతను సృష్టించాలని బీజాపూర్ సుల్తాన్ చెవిలో చాడీలు చెప్పేవాడు. శివాజీ అప్పుడు రాయ్గఢ్లోని దుర్గాలను కొత్తగా ఆక్రమించుకొని ఉన్నాడు. అదే సమయంలో ఖుదానంద్ ఖాన్ అనే సైన్యాధిపతికి పెద్ద సైన్యం ఇచ్చి శివాజీని అణిచివేయటానికి పంపాడు. ఖుదానంద్ ఖాన్ శివాజీతో తలపడే యుద్ధమే శివాజీ జీవితంలో మొట్టమొదటి యుద్ధానుభవం. ఇది అతని జీవితంలో మొదటి పురందర యుద్ధం. శివాజీ అప్పుడు 19 years మాత్రమే. అంతవరకు అతను నిజమైన సైనిక వ్యూహంతో పెద్ద ఎత్తున యుద్ధాన్ని చేశాడు. అప్పటికి శివాజీ పట్టుకున్న దుర్గాలన్నీ ఉపాయంతో ఆక్రమించుకున్నవే. కానీ శివాజీ మీద దండెత్తిన ఫతే ఖాన్ 45 సంవత్సరాల వయసు కల్లా అనుభవంతో పండిన సేనాధిపతి. అతని వెంట మంచి ఆరితేరిన యోధులు, శూరులు పెద్ద బలగంతో శివాజీని అణిచివేయటానికి గట్టి పట్టుదలతో బయలుదేరారు. అలా బయలుదేరిన బీజాపూర్ సేనాధిపతులు తమతో పాటు 6,000 మంది సేనలను, 4,000 మంది గుర్రపు దళం యోధులు పక్కా సైనిక శిక్షణతో కవాతు చేస్తూ కదిలారు. ఇంతేకాదు, వారి వ్యూహం ప్రకారం ఇంకా కొంతమంది ముస్లిం సర్దార్లు ఒక్కొక్కరు 1000 మంది పదాతులను, 500 మంది గుర్రపు దళ సైన్యాన్ని మోహరించి పైవారికి మద్దతుగా కలవాలి. ఇలా పురందర్ దుర్గానికి తూర్పున 24 మైళ్ళ దూరంలో ఉన్న బెల్సర్ అనే చోటుకి 20,000 మంది, ముఖ్యంగా ఆఫ్ఘన్లు కలిశారు. ఇక్కడ చూస్తే శివాజీ వద్ద ఫిరంగు లాంటి మారణాయుధాలు ఏవీ లేవు. శివాజీ కూడా తనకు ఎదురైన గట్టి ప్రమాదాన్ని ముందే గూఢచారుల ద్వారా పసిగట్టి తన జీవితంలో తోడ్పడే తేల్చుకోవాల్సిన విషయ వలయం లాంటి సంధి ఎదురైందని గమనించాడు. ఇందులోంచి బయటపడి గెలుపొందితే జీవితంలో తరువాత మార్పు దానంతట అదే ఏర్పడుతుంది. లేకుంటే ఇంతటితో సరి.
శివాజీ పరిస్థితిని అంచనా వేసి తమ మావలి యోధులతోనూ సేనాధిపతులతోనూ తనకు యుద్ధశాస్త్రం నేర్పించిన గురువులతోనూ చర్చించాడు. చాలా పరిమితమైన శివాజీ సైనికులు 25,000 మంది వరకు ముస్లిం సైన్యం మీద దూకటం అంటే నిప్పుల్లో దూకినట్టే. అందుకని గెరిల్లా యుద్ధనీతి ఉపయోగించాలని నిశ్చయించాడు. శివాజీ సైనికులు శత్రువుల దాడికి బిఫోర్ హ్యాండ్గా సిద్ధంగా ఉన్నారు. శత్రువు సైన్యం ముందుకు రావడం మొదలైతే శివాజీ పక్కవారు రెండు వైపులా కుడి ఎడమ కొంచెం పక్కకు పోయి నది విడిపోయినట్లు దారిచ్చారు. ఇది చూసిన శత్రువులు శివాజీ సైన్యం వెనక్కి వెళ్తున్నారని అనుకున్నారు. దాంతో శత్రు సైన్యం ఆ మధ్య లోయలోకి ప్రవేశించింది. కానీ ఇదొక ప్లాన్. శివాజీ సైన్యం ఈ లోయ చుట్టూ ఉన్న కొండలపైకి ఎక్కిపోయారు. శత్రువులను లోయలోకి పూర్తిగా రాణించాక ముందు మరియు వెనక దారులను మూసేశారు. శత్రు సైన్యం లోపల చిక్కుకుపోయింది. ఆ వెంటనే శివాజీ సైన్యం కొండలపై నుంచి పెద్ద రాళ్ళు అగ్నిగోళాలు విసిరారు. ఎడాపెడా బండరాళ్ళు పడిపోవడంతో శత్రువులలో గందరగోళం మొదలైంది. ఈ దాడిలో ముస్లిం సైన్యాధిపతి హైబత్రావు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ లోయ దృశ్యం అంతా పద్మవ్యూహంలాగా మారింది. ముందు వెనుక పోలేని బయట పడలేని పరిస్థితి. శత్రువుల్లో చాలా మంది చనిపోయారు. మిగతా వారు కాళ్ళు చేతులు విరిగిపోయి కదల్లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ మెరుపు దాడికి ఫతేఖాన్ అదిరిపోయాడు. శివాజీని గెలవటం కాకుండా ప్రాణాలతో బయటపడితే అదే లక్ అని పరిస్థితిలో పడ్డాడు ఫతేఖాన్. ఈ లోపల శివాజీ మొఘల్ షాదుషా వారి ఫర్మానా, శివాజీ మీద దాడిని విరమించండి, అలాగే అతని తండ్రి షాజీని విడుదల చేయాలి, లేకుంటే మా మొఘల్ సైన్యం లక్షల సంఖ్యలో దండయాత్రకు కదులుతోంది. దీంతో బీజాపూర్ సుల్తాన్కు ఇటు మొఘల్ షాదుషా నుంచి ప్రమాదం, అటు శివాజీ సైన్యం నుంచి మెరుపు దాడులు. షాజీని విడిచిపెట్టమని, యుద్ధం నుంచి వెనుతిరగమని ఆజ్ఞలు. చివరికి ఏడుస్తూ యుద్ధం నుంచి వెనుతిరగక తప్పలేదు ముస్లిం సైన్యాలకు. ఈ విధంగా పురందర దుర్గంపై మల్బారు అనే మావలి వీరుడు జై శ్రీరామ్ అన్న నినాదంతో ఎగరవేశాడు. రాయ్గఢ్ కోటలో ఆనందోత్సవాలు పున్నమిలా వెలిగాయి. 19 సంవత్సరాల యువకుడైన శివాజీ సింహకిషోరం వంటి గుర్తింపు ఈ విజయం. 25,000 మంది ముస్లిం సైన్యాన్ని 10,000కు మించిన తన సైనికులతో ఉపాయంగా జయించి బయటపడ్డాడు శివాజీ. ఆ విజయం శివాజీలో ధైర్యాన్ని పెంచింది. దీని తర్వాత శివాజీ డేగ కన్ను సహ్యాద్రి పర్వతాల మధ్య జావలి క్షేత్రం మీద పడింది.